రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని 345 కోట్లతో అభివృద్ది చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. నవరాత్రుల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారిని సురేఖ దర్శించుకున్నారు. దేవి శరణవరాత్రులను పురస్కరించుకుని 5వ శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కొండా సురేఖ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయాన్ని 3 విడతలుగా అభివృద్ది చేయనున్నట్లు సురేఖ తెలిపారు. ఇప్పటికే మేము టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. బ్యూటిఫికేషన్ కోసమని ఒక 48 క్రోర్స్ మనం ప్రపోజల్ పెట్టాము. కానీ 32 33 క్రోర్స్కో అది ప్లానింగ్కి వెళ్ళింది. అది వచ్చిన తర్వాత ముందు బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము. అంటే 3 ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. 2వ ఫేజ్లో 24 కోట్ల రూపాయలు, అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా డెవలప్ చేయాలనేది. 3rd ఫేజ్లో 345 కోట్లతోటి మరి పూర్తి పెద్ద స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము.